అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో తొండమానుడు శ్రీనివాసునకు ఆలయము నిర్మించుట. 6 మాసములు గడువు పూర్తి అయిన తరువాత అగస్త్య ముని వద్ద సెలవు తీసుకుని పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు తల్లి వకుళామాలికతో సహా శేషాచలము చేరెను. ఒక శుభదినమున శ్రీనివాసుడు కొండమానుని పిలిచి, భక్త, నీవు పూర్వజన్మమున రంగదాసు అను భక్తుడు. అప్పుడు నీకు స్త్రీపై వ్యామోహము పోవుటకై ఈ జన్మలో మహారాజుగా చేసితిని. నీకు నాకు బాంధవ్యము ఏర్పడినది. నేను ఈ శేషాచలమున కలియుగాంతము వరకు ఇచట స్థిర నివాసము ఏర్పరచుకొనదలుచుకున్నాను. కావున ఇచట నాకు నీవు ఆలయమును నిర్మింపవలయను. శ్రీ వరాహస్వామి పుష్కరిణి ప్రక్క భాగమున స్థలము ఇచ్చి ఉన్నాడు. అచట నీవు ఆలయమును నిర్మింపమనెను. తొండమానుడు శ్రీనివాసుని మాటలు విన్న తరువాత, స్వామి, నీవు కోరిన విధముగా ఆలయమును నిర్మించదను అని సెలవు తీసుకుని పోయి విశ్వకర్మను రప్పించి శుభముహూర్తమున ఆలయము నిర్మాణమునకు పునాదులు ప్రారంభించెను. కొంతకాలములో ఆలయమును ఈ విధముగా కట్టించిరి. అనేక గదులు, మండపాదులు, వంటశాలయు, గజశాలయు, అశ్వశాల, గోశాల, బంగారు బావి, ప్రాకారపు గోపురములను నిర్మించి శేషాచలమును చేరుటకు కొందరు ఇరువైపులా దారులు ఏర్పరిచి నాటికి సోపానమ్ములు గట్టి దారి పొడవున గోపుర మండపాదులు నిర్మించి ఆలయ నిర్మాణం పూర్తి అయిన తరువాత శ్రీనివాసునకు తెలియపరిచెను. అంతటా శ్రీనివాసుడు ముల్లోకములకు ఈ వివరములు వర్తమానములు పంపగా బ్రహ్మ, ఈశ్వరుడు మరియు దేవతలందరూ శేషాచలమును చేరుకొనిరు. శుభముహూర్తమున శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై ఆలయమున ఆనంద నిలయములో ప్రవేశించెను. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశ సమయమున అతిథులకు విందులు పెట్టి దక్షిణ తాంబూలములనిచ్చి అగర చందనములు, వస్త్ర ఆభరణములు ఇచ్చి అందరినీ సత్కరించి పంపెను. శ్రీనివాసుని బ్రహ్మోత్సవము. శ్రీనివాసుడు తొండమానుడు కట్టించిన ఆలయము ప్రవేశము కావించిన తరువాత బ్రహ్మదేవుడు స్వయముగా ఆలయము లోపల 2 అఖండ జ్యోతులు వెలిగించి, ఈ అఖండ జ్యోతులు కలియుగాంతము వరకు వెలుగుచుండుగాక అని ప్రమాణము చేసి శ్రీనివాసును చూసి, పరమాత్మ, నీకు ఉత్సవము జరిపించవలేనని నాకొక కోరిక కలదు అని చెప్పెను. అందులకు శ్రీనివాసుడు, శ్రీ మాటను కాదనను, లోక కళ్యాణార్థమై మీ ఇష్టమునకు ఎప్పుడైనను కాదనను అనగా, బ్రహ్మదేవుడు మిమ్ములను సేవించిన వారికి సకల సంపదలు కలిగి ఆయురారోగ్యములు కలుగునట్లు వరమిమ్మనగా అందులకు శ్రీనివాసుడు సమ్మతించెను. బ్రహ్మదేవుడు తొండమానుని రావించి, నీవు బ్రహ్మోత్సవమునకు కావలేనని వాహనములు చేయించమని కోరగా విశ్వకర్మను రప్పించి వాహనములను తయారు చేయించెను. ధ్వజారోహణము, ముత్యపు పందిరి, సర్వభూపాలము, హంసవాహనము, సింహవాహనము, గరుడ వాహనము, గజవాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్షము వాహనము, హనుమంత వాహనము, అశ్వవాహనము, రథమును చేయించి బ్రహ్మదేవునిచే తిరువీధులయందు ఉత్సవమును జరిపించెను. ఆ ఉత్సవమునకు కర్ణాటక, కాంబోజ, కేరళ, ఆంధ్ర, ద్రావిడ, వంగ, అంగ, కళింగ, మహారాష్ట్ర రాజులు ప్రజలయందు పాల్గొనిరి. బ్రహ్మ జరిపించిన ఉత్సవము కాబట్టి దీనిని బ్రహ్మోత్సవము అని అందురు. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసమందు జరుగును. నారద కలహము, లక్ష్మీ పద్మావతుల సంవాదము. శ్రీనివాసుడు శిలారూపమును దాల్చుట. కోల్హాపురములో ఉన్న లక్ష్మి తన భర్త అయిన శ్రీహరిని తదేక ధ్యానముతో ధ్యానించుచుండా నారదుడు నారాయణ నామము ధ్యానము చేయుచు లక్ష్మీదేవిని సమీపించెను. నారదుని రాక లక్ష్మీదేవి గమనించి, కుశలమా నారదా అని అడిగిన, నా భర్త మరల ఏదైనా ఇడుముల పాలాయనా అని కడు దీనముగా పలుకు. నారదుడు ఆశ్చర్యము వెలిబుచ్చుచు, నేనేమని తెలుపుతును తల్లి, నీ భర్త పరంధాముడు, నీకు తెలియక నీ ఉండగా పద్మావతిని వివాహమాడి శేషాద్రిలో ఆనందముగా కాలము గడుపుచున్నాడనగా
లక్ష్మీదేవి మనస్సు ఉండలేక నారదుని నేనుండగా మరొకరిని వివాహమాడుటయా అని ఉద్రేకముతో శేషాచలమునకు బయలుదేరెను. శేషాద్రిలో శ్రీనివాసుడు పద్మావతిని వెంట పెట్టుకొని సమీపంలోనున్న కొండలు, నదులు, నందనవనములలో సంచరించుచు వన్యమృగములను మరియు వింత వింత పుష్పములను, జలపాతములను చూసి ఆనందుడవుచు ప్రణయమునకు హద్దులేక ప్రవర్తించుచు నివాస మందిరము ముందు వచ్చి చేరిరి. లక్ష్మీదేవి శేషాద్రిని చేరి వీరి ప్రణయ దృశ్యమును చూసినదే ఆవేశము అధికమాయెను. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్టుడాయెను. లక్ష్మీదేవి చెంతకు పద్మావతి పోయి, నీవు ఎవరి దానవు? దంపతులు ఉన్న చోటికి రాతగునా? నీవు ఈ విధముగా నిలుచుట తగదు అనునంతలో లక్ష్మీదేవి కోపముతో, ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడిగదా అన్న సామెతగా ఉన్నదే అని ఒకరినొకరు విమర్శించుకొనుచు, అగ్నిసాక్షిగా పెండ్లాడిన నా భర్తను నీ భర్త అని అందువే అని అనేక విధములతో వాదించుచు స్వామిని ఇరువురు ఒత్తిడి చేసిరి. వీర్లను వాదించలేక శ్రీనివాసుడు 7 అడుగులు వెనుకకు వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయెను. లక్ష్మీ పద్మావతి శబ్దమునకు వెనుతిరిగి చూడగా శిలారూపము కనిపించెను. శిలగా మారిన స్వామిని చూసి లక్ష్మీ పద్మావతులు ఇరుప్రక్కలా నిలబడి దుఃఖింపసాగిరి. లక్ష్మీ పద్మావతులకు శ్రీనివాసుని ఆదేశము. శిలగా మారిన శ్రీనివాసుడు పద్మావతి లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నాడు, లక్ష్మి, నీ అంశములో పుట్టినదే ఈ పద్మావతి. నేను త్రేతాయుగములో రామావతారము దాల్చినప్పుడు రావణుని చెరతో సీతాదేవి రూపంలో అష్టకష్టములు అనుభవించిన వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించెను. చెర నుండి విడిపించి లోక అపవాదు లేకుండుటకు అగ్నిప్రవేశము చేయించి తిని. అప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని కోరగా నీవును సమ్మతించితివి. నేను రామావతారంలో ఏకపత్ని వ్రతుడును కావున కలియుగమున అవతరించి స్వీకరించదనని అభయమిచ్చి తిని. ఆ వేదవతియే ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడెను. అదియును కాక పరమ భక్తురాలు. వివరములు తెలుసుకొనక కయ్యమునకు తలపడితివి. ఆడిన మాట తప్పకుండా నా ధర్మము నేను చేసి తిని. ఇందు ఎవ్వరి తప్పు లేదు అని పలికెను. లక్ష్మీదేవి దివ్యదృష్టితో సర్వమును తెలుసుకొని స్వామివారిని క్షమింపమని ప్రార్థించి పద్మావతిని కౌగలించుకొని, చెల్లి, తెలియక అసూయతో నిన్ను ఏమేమో దూషించి తిని. ఇవి అన్నయూ మరిచిపోమ్ము అని బుజ్జగింప పద్మావతి లక్ష్మీదేవిని కౌగిలించుకొనెను. లక్ష్మీ పద్మావతులు శ్రీనివాసుని వక్షమున చేరుట. లక్ష్మి, నేను వివాహమునకు కుబేరుని వద్ద అప్పు చేసి ఉన్నాను. ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లించుదునని పత్రము వ్రాసి ఇచ్చినాను. వడ్డీ చెల్లించుట ఎట్లా అని యోచించుచున్నాను. కావున నీవు భక్తులకు భాగ్యములను ప్రసాదించవలేను. ఆ భాగ్యముతో వారు పాపకర్మలను చేసి ఆపదల పాలగుదురు. అప్పుడు నన్ను వారు ఆశ్రయింతురు. నేను స్వప్నులలో కనిపించి వడ్డీ కాసులు, ముడుపులు, ఆపద మృక్కులు, నిలువు దోపిడీలు, తలనీలాలు ఇటువంటివి అనేకములు చెల్లింపమనెదను. నీవు ప్రసాదించిన ధనములో వారు కొంత ధనమును భక్తితో ఇచ్చెదరు. ఆ ధనమును కుబేరునకు వడ్డీ చెల్లించుదును. అతనికి కలియుగమున వడ్డీ చెల్లించుతూ కలియుగాంతకమున అసలు చెల్లించి మనము వైకుంఠమునకు పోవుదుము. భృగువు తన్నుట వలన అపవిత్రమైన నా వక్షము నేడు పవిత్రమైనది. కావున నీవు నీ స్థానమున అలంకరింపుమనగా లక్ష్మీదేవి ఆనందముతో శ్రీనివాసుని వక్షము చేరెను. పద్మావతి ఎడమ వక్షమున చేరెను. లక్ష్మీదేవి నిన్ను ఎడబాయకుండా నీ నిజస్వరూపము నా కుడి వక్షముననే ఉంచి నీ అంశము మాత్రము పద్మ సరోవరమున వెలసి భక్తులను రక్షించుచుండును. నేను నడిరేయి దాటిన తరువాత ప్రతినిత్యము నీ మందిరమునకు వచ్చి సుప్రభాతమునకు మరల ఆనంద నిలయము చేరెదెను అని పలుకెను. భర్తమాట జవదాటలేక ఆనందముతో అలవేలు మంగాపురములో విశ్వకర్మలచే నిర్మింపబడిన
పద్మ సరోవరమున వెలసి ఆలయమున ప్రవేశించి లక్ష్మీదేవి శిలారూపమును ధరించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.